ఒక పక్క ఎండలు మండిపోతూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకేమో మిర్చి బజ్జీ కావాలనిపిస్తుందంట. ఈరోజు ఈవినింగ్ మాకు ఎట్లైనా మిర్చి బజ్జీ కావాల్సిందే అని ఇంట్లో అందరూ ఆర్డర్ వేసేసారు. మరి ఇంట్లో వాళ్ళు ఆర్డర్ వేసిన తర్వాత మనం చేయకపోతే ఊరుకోరు కదా. అందుకని నాదైన స్టైల్లో మిర్చి బజ్జీ చేసేస్తున్నాను, చూసేయండి. మిర్చి బజ్జీలు శుభ్రంగా కడిగి తీసుకొని ఆ తర్వాత మధ్యలో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా గింజలన్నీ సపరేట్ చేసేసుకోవాలి. యాక్చువల్గా ఇందులోకి ఓమని స్టఫ్ చేసుకోవాలి. ఇంట్లో సమయానికి ఓమ లేదు. ఒక్క ఓమ తీసుకోవడం కోసం బయటికి వెళ్తే పెట్రోల్కి కనీసం 20-30 రూపాయలు ఖర్చు అయినా అవుతాయి. ఎందుకు వచ్చిందిలే జీలకర్ర వేసేద్దామని చెప్పి జీలకర్ర వేసాను. ఓమ వేసిన జీలకర్ర వేసిన పెద్ద తేడా ఏమి ఉండదండి. డైజెషన్కి ఏదైనా మంచిదే కాబట్టి నేను ఇక్కడ జీలకర్ర వేసుకున్నాను. పిండి కలుపుకోవాలి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో కప్పు వరకు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేయండి. పసుపు అనేది ఆప్షనల్, కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. నేను కలర్ కోసం వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకొని ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని వాటర్ కలుపుకుంటూ పిండిని అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. మరి పలచగా ఉంటే మనకి ఇక్కడ బజ్జీలు వేసేటప్పుడు పిండి అనేది సరిగ్గా పట్టుకోదు మిర్చీలకి. సో ఈ విధంగా థిక్గా ఉండాలి పిండి. ఈ పిండిని అంతా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి అయితే వేసేసుకోవాలి పిండిని మొత్తం. ఈ పిండిలోకి మనం ఇక్కడ మిర్చిని డిప్ చేయాలి. మిర్చిని డిప్ చేసేటప్పుడు మరీ ఎక్కువ పిండి అయితే ఉండకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్గా ఇలా డిప్ చేసి తీయాలంతే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఆయిల్లోనే చేద్దాం అనుకొని ఒక 1/2 లీటర్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఆయిల్ వేడిన తర్వాత మిర్చి బజ్జీలను ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మనకి ఇక్కడ కడాయిలో ఎన్నైతే పడతాయి అనుకుంటామో దాన్ని బట్టి ఇక్కడ మిర్చి బజ్జీలు అయితే ఒక్కొక్కటిగా వేసుకొని, మిర్చి బజ్జీ వేసిన తర్వాత వెంటనే కదపకూడదు. 1 నిమిషం వరకు కాస్త ఫ్రై అవ్వాలి. మనకు ఆల్రెడీ చూస్తుంటే అర్థమైపోద్ది, కొంచెం కలర్ అనేది మారుద్ది. కలర్ మారిన తర్వాత టర్న్ చేసుకుని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చి తీసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 2 వైపులా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఆయిల్లో చక్కగా డీప్ ఫ్రై చేసి తీసుకున్నారంటే ఎంతో టేస్టీగా మిర్చి బజ్జీ రెడీ అయిపోతాయండి. ఎండాకాలం కాబట్టి 5:30-6కి చల్లబడుతుంది కదా వాతావరణం, అప్పుడు తింటే సూపర్గా ఉంటాయి.